నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో రైట్ ఆర్ రాంగ్ అనే రెండు సైడ్స్ ఉంటాయి. ఏది రైటో దాన్ని రైట్ అంటాము, ఇది రాంగో అది రాంగ్ అంటాము. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్, అంటే పార్టీ లాంటిది. నేను జనరలీ ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేయను, ఎందుకంటే అక్కడ అంటే కన్సిస్టెంట్ వ్యూ ఉండదు. ప్రతిదీ బయట కనిపించేది ఒకటి, లోపల అయ్యేది ఒకటి. ఇంకా అక్కడ అన్ని సంఘాలే. టీడీపీ అయితే వాళ్ళకొక 50-60 మద్దతు పలికే ఛానళ్ళు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినా, టీడీపీ ఏం చేసినా దాన్ని డబ్బా కొట్టుకుంటూ గంటల కొద్దీ విశ్లేషణ ఇచ్చే ఛానళ్ళే ఎక్కువ. ఆ ఛానళ్ళను పక్కకు పెడితే వైఎస్ఆర్సీపీ డబ్బా ఛానళ్ళు, అవి ఎప్పుడు టీడీపీ ఏం చేసినా, చంద్రబాబు నాయుడు ఏం చేసినా విమర్శిస్తూనే ఉంటాయి. అంటే అక్కడ చీలిక ఏర్పడ్డది. అది కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ, దాని హిస్టరీ ఏమి, వాళ్ళ అన్న ఏం చేశాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయనకు పొలిటికల్ స్ట్రైట్స్ ఉన్నాయా లేదా, మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమి, అంటే విమర్శించుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్ని విశ్లేషించుకుంటూ పోతే తెలంగాణ కన్నా 10 ఎక్కువ కాంట్రవర్సీస్, డ్రామాస్ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంటాయి. మనకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు కనుక మనం ఆంధ్రప్రదేశ్ వీడియోస్ కానీ రియల్ ఎస్టేట్ గురించి కానీ ఎక్కువ డిస్కస్ చేయము. నేను నిన్న నారా లోకేష్ యొక్క పెట్టుబడులు ఆకర్షించే విధానం థర్డ్ క్లాస్. ఎవరినైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఆంధ్ర పీపుల్ని అడగకండి. ఆంధ్ర వాళ్ళ సత్తా ఏమో, ఆంధ్ర వాళ్ళ బతికేమో తెలంగాణ నుంచి విడిపోయినాక వాళ్ళ స్టాండర్డ్ ఏమో తెలిసిపోయింది. నేను చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తలేను, చాలా సాఫ్ట్గా చెప్తున్నా. మీరు చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకున్నా, ఇంత పెద్ద రాష్ట్రమైనా ఎవ్వరూ పెట్టుబడులకు ముందరొస్తలేరు అంటే దాంట్లో యాటిట్యూడ్ ప్రాబ్లం, కల్చర్ ప్రాబ్లం. మిమ్మల్ని కరెక్ట్గా అనాలంటే కల్చరల్ ఇడియట్స్ అంటారు. అంటే మీ కల్చర్ మీరే డబ్బా కొట్టుకొని, దాన్ని ఎంతవరకు డబ్బా కొట్టుకుంటారంటే వేరే వాడు భరించలేనంత డబ్బా కొట్టుకుంటారు. అది మేజర్ ప్రాబ్లం. ఎవరైనా వచ్చి ఆంధ్రాలో స్థిరపడాలి అంటే మేజర్ ప్రాబ్లం కల్చర్ ప్రాబ్లం. నిన్న నారా లోకేష్ గురించి నేను చేసిన విమర్శలు 100% కరెక్ట్. నేను జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించానో అలాగే నారా లోకేష్ని కూడా పాయింట్ టు పాయింట్ విమర్శించగలను. టీడీపీ చేసే థర్డ్ రేటెడ్ పనులను కూడా నేను విమర్శించగలను. పవన్ కళ్యాణ్ అనే ముళ్ళును మీరు ఎలా తీస్తున్నారో స్లోగా అది స్పష్టంగా వివరించగలను. నారా లోకేష్కి అయ్యే అడ్డంకులన్నీ మీరు ఎలా పాయింట్ టు పాయింట్ తొలగిస్తున్నారో అది కూడా విశ్లేషించగలను. కానీ నేను ఒక సింపుల్ పాయింట్ తీసుకున్నాను. బెంగళూరులో జరిగే ప్రమాదాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, బెంగళూరులో చడుతున్న సంసారాలను మీరు ఎట్లా
చెడగొడుతున్నారు, మీ వైపు వశం చేసుకోవడానికి పిచ్చి అంటే గిమిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఏమైంది, ఆ బ్లాక్ బక్ అనే సంస్థ నేను చెప్పినట్టు బెంగళూరు బయట షిఫ్ట్ అయింది, అంతేగాని వాళ్ళ కర్ణాటక వీడి ఎక్కడ పోలేదు. నేను పాయింట్ టు పాయింట్ విమర్శించిన. ఎవడైనా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలనుకుంటున్నారు? వాళ్లకు తెలియదా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు? వాళ్ళకి ఇంకా మీరు నెక్స్ట్ టైం గెలుస్తారు అనే భరోసా లేదు. అది కోర్ రియాలిటీ. నేను విమర్శిస్తూ పోతే నేను రేపటి నుంచి వీడియోస్ వేస్తా. ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడూ ఇంత వివరంగా వీడియో లేరు, అటువంటి వీడియోస్ ఇస్తా. మరి భరించాలి. మరి నన్ను రెచ్చగొడితే నేను ఊరుకోను. నేనేం ఆంధ్రాన కొడుకులు కాదు. మేము కొబ్బరి బొండాలు తినుకుంటా చిక్కుంటా కూర్చోడానికి. మీరు పెట్టినట్టే పెద్దదే పెట్టేస్తాం. మేము మా స్టేట్ కాదు, అనవసరంగా మనం చర్చలో పోవద్దని పోతలేము. మనకు తెలంగాణలోనే చాలా చర్చలు చేయాల్సిన విషయాలు ఉన్నాయి కనుక చేస్తలే. అంతేగాని నారా లోకేష్ పెద్ద మేధావిలాగా మొన్నటి వరకు పప్పే కదా, మొన్నటి వరకు పప్పే కదా, ఆయన పేరే పప్పు. సడన్గా మీ జాతీయ అధ్యక్షుడు ఏం అధ్యక్షుడు కాగానే ఆయనకు కొమ్ములు వచ్చేసినాయి. రైట్ డిసిషన్ తీసుకుంటుండ. నాతో నేను డిబేట్కి రమ్మని చెప్పండి, నారా లోకేష్నే రమ్మని చెప్పండి. మీరు నిధుల లేమితో ఏం చేయగలరు? ప్రాక్టికలీ మీ పొజిషన్ తెలంగాణ కన్నా ఘోరంగా ఉంది. ప్రాక్టికలీ మీ పొజిషన్ అట్లుంది. తెలంగాణలో జనరేట్ అయ్యే రెవెన్యూ కూడా రెస్క్యూ చేయడానికి మీకు ఆ రెవెన్యూ లేదు. అంటే అటువంటి సిటీ లేదు కనుక మీరు ఏం చేయాలి? మీరు దేనిపై కాన్సన్ట్రేట్ చేయాలి? మీ దగ్గర మైగ్రేటింగ్ ఎంప్లాయీస్ కావాలి. మీకు మీ దగ్గర రెడీ లేబర్ లేదు, రెడీ టెక్నికల్ పీపుల్ లేరు, రెడీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్న పీపుల్ లేరు, మినిమం హిందీ వచ్చి మాట్లాడగల జనాలు లేరు. మల్టీలింగ్వల్ మల్టీ కల్చరల్ డైమెన్షన్ మీ స్టేట్కు లేనే లేదు. నేను విమర్శ చేశానంటే ఆంధ్ర వాళ్ళు దీనికి పోయి మళ్ళీ వాపసు రావద్దు. నేను చూసిన ఆంధ్ర నా కొడుకులు విశ్లేషకులు ఎట్లా చేస్తారో విశ్లేషణ, అంత చిల్లర టాపిక్స్ తీసుకొని వీడెక్కడ జారిపడ్డాడు, వాడేమన్నాడు, అంబటేమన్నాడు, వీడేమన్నాడు, అస్సలు కథ వదిలిపెట్టి మిగతా కథలు పట్టుకొని గంటలు చేసి వ్యూవర్షిప్ తెచ్చుకొని అవునన్నా అని లైక్లు తీసుకొని నేను నిన్న ఏమన్నా లోకేష్ చేసే పని పరమ చెత్త పని అని చెప్పిన. నాతో డైరెక్ట్ డిబేట్ రమ్మని చెప్పండి, ఆయన తల ఉంపుకునేలాగా చేస్తాం. నారా లోకేష్ ఏం పెద్ద మేధావి కాదు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులను కూడా మనం విమర్శించవచ్చు. అందరికన్నా జిగుత్స కలిగించే విషయం ఏమంటే నా వీడియో కాదు, నారా లోకేష్ ఇండియా టుడే కాన్క్లేవ్లో ఒప్పుకున్నాడు. లాస్ట్ టైము బీజేపీతోని మేము వివరించిన విధానం సరికాదు, తప్పు మాదే అన్నాడు. అంటే ఎంత కాంప్రమైజ్ అయిపోయారు. లాస్ట్ టైం తప్పు మీద, లాస్ట్ టైం తప్పు టీడీపీదా? మనసు మీద చేసుకొని చెప్పండి. లాస్ట్ టైం తప్పు టీడీపీదా, తప్పు చంద్రబాబు నాయుడుదా? చంద్రబాబు నాయుడు ఒక్క మిస్టేక్ ఉండేది. ఆయన అమరావతి బేస్డ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాడు. అంటే పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు తెద్దాం అనుకున్నాడు. కానీ అది కరెక్ట్ మెథడ్ కాదు అని తెలుసుకోలేకపోయాడు. దానివల్ల ఆ సెంట్రల్ గవర్నమెంట్కి ఈయన నిజంగానే ఇక్కడ ఏం చేస్తాడో అని భయమైంది. అంటే గుజరాత్కి మించిపోతుందేమో, కొంపదీసి ఈయన ఏమన్నా తెస్తాడేమో అని మోదీ చేస్తున్న కుట్రకు చంద్రబాబు నాయుడు బలయ్యాడు. చంద్రబాబు నాయుడు చేసింది ఫస్ట్ తప్పు, అమరావతి మాత్రమే డెవలప్ చేస్తా అని పూనుకొని కూర్చోవడం. అది మొదటి తప్పు. అది ఎట్లా చేసేదంటే అసలు గతి లేని ఒక స్టేట్ అవలంబిస్తున్న మెథడ్ కాదది.
గతి లేని స్టేట్ ఎట్లా ఉండాలి? అమరావతి డెవలప్మెంట్ స్లోగా స్టార్ట్ చేసి పీక్కి తీసుకుపోవాలి. ఆయన పీక్ నుంచి కిందికి తెచ్చాడు. మోదీ దాన్ని వ్యతిరేకించాడు. ఉట్టిగానే అక్కడిక్కడ నీళ్లు మట్టి తెచ్చి పోసిండు. కానీ చంద్రబాబు నాయుడు 1000 సార్లు మొత్తుకున్నాడు, మీరు సహకరిస్తలేరు, చిన్న చిన్న దాంట్లో కూడా సహకరిస్తలేరు, జగన్ని పరోక్షంగా మీరు సమర్థిస్తున్నాడు అని చెవులో పెట్టుకోకుండా టీడీపీ ఓడిపోయేటట్టు మోదీని చేశాడు. మరి మనసు చంపుకొని మా తప్పే అని ఒప్పుకున్న నారా లోకేష్ అంటే టీడీపీకి అన్యాయం చేసినాడు కదా. టీడీపీ అధ్యక్షుడికి టీడీపీ తప్పులు ఎక్కడ ఒప్పుకోవాలో, తప్పులు ఎక్కడ ఒప్పుకోకూడదో, ఎక్కడ ధైర్యంగా నిలబడాలో మోదీని కౌంటర్ చేసే స్ట్రాటజీ లేదు, దమ్ము లేదు. విమర్శించుకుంటూ పోతే ప్రతిరోజు వచ్చే న్యూస్ని విమర్శిస్తే ఇంకోసారి ఆంధ్ర ఛానళ్ళు ఎవడు చూడడు. ఖబర్దార్. ఇక్కడ ఆంధ్ర దద్దమ్మలు ఎవరు లేరు. ఇక్కడ నేనేమంటున్నా, ఆంధ్ర దద్దమ్మలు. దద్దమ్మలు అంటే మీ కొద్దిగా అక్కడిక్కడ చూసి దుంకేసే టైపు, స్వార్థం. నేను ఎన్నోసార్లు చెప్పిన, మీ స్టేట్ డెవలప్ అయితే లేదంటే మీ స్వార్థం వలన, మీ చేతగాని తలం వల్ల. మీకు టైం దొరికితే హైదరాబాద్ గుర్కొచ్చేస్తారు కదా. స్టేట్లో ఉండి స్టేట్ బాగుపరుద్దామని దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు వచ్చి కమెంట్ బాక్స్ వచ్చి నా మీద విమర్శలు చేస్తారు. నారా లోకేష్ మీకు దేవుడు ఉండొచ్చు, మాకు కాదు. చంద్రబాబు నాయుడు మీకు దేవుడు ఉండొచ్చు, మోదీ మీకు దేవుడు ఉండొచ్చు, ఇప్పుడు మాకు కాదు. అదే అడుగుతున్నారు. మళ్ళీ లాస్ట్ టైం మోదీతో ఏం జరిగిందా అంటే తప్పు మాదే అంటుండు నారా లోకేష్. ఎంతమంది టీడీపీ వాళ్ళు ఏకీభవిస్తారు నారా లోకేష్ స్టేట్మెంట్? తప్పు టీడీపీదా, తప్పు చంద్రబాబు నాయుడుదా? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ప్రాజెక్టు గురించి, పోలవరం గురించి, దీని గురించి, అమరావతి గురించి, ఆంధ్రాకు వచ్చే నిధుల గురించి ఎన్నిసార్లు 5 ఏళ్ళు మొత్తుకున్నాడు. ఎన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేసినట్టు మోదీ. ఇప్పుడు మీకు కొద్ది మెజారిటీ ఎక్కువ వచ్చినందుకు, మోదీకి అవసరం ఉన్నందుకు మీరు ఈ మాత్రంగా ఉన్నారు. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా. భయపడి ఏం చెప్పిండు? తప్పు మాదే, తప్పు మానవ సహజమైన గుణము, తప్పు మాదే కనుక మేము మోదీకి ఫుల్ సపోర్ట్, వితౌట్ ఎనీ గ్లిచ్, వితౌట్ ఎనీ కండిషన్స్ మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. అన్కండిషనల్ సపోర్ట్ అంటే దాని వెనుక మీరు ఇంగ్లీష్ వాడుతుండొచ్చు, కానీ దాంతో మోదీకి మేము భయపడి చచ్చుబడి ఉన్నాము అని అర్థం. లేకపోతే లాస్ట్ టైం మాకు జరిగిన అన్యాయం ఈసారి జరగనివ్వము, మోదీతో సయోధ్య కుదుర్చుకొని ముందరపోతున్నామని ధైర్యంగా చెప్పాలి. అది పోయి మా తప్పే, లాస్ట్ మానవ సహజంగా మేము తప్పులు చేసినాం. ఏం తప్పు చేసినాం? అసలు తెలంగాణ వాదిగా నేను అడుగుతున్నాను, నువ్వు చేసిన తప్పేం చెప్పు. అమరావతిని ఒకేసారి డెవలప్ చేయడం అది ఒక్క తప్ప టీడీపీ ఏం తప్పు చేయలేదు. నేనే చెప్తాను, టీడీపీ మీటింగ్లో వెళిస్తే నేనే చెప్తాను, టీడీపీ తప్పే చేయలేదు. మోదీ ఏమేమి తప్పు చేసిండో మొత్తం లెక్కలు తీస్తాను. దమ్ముందా? అరే సన్నాసులారా, మీ పార్టీనే సమర్థించుకోలేని దద్దమ్మ నాయకులను పెట్టుకొని మీరు నా దగ్గర కామెంట్ చేస్తారా? ఇడియట్స్. పార్టీ ఎక్కడ తప్పు చేసిందిరా నాకు చెప్పండి. మీరు మొగోళ్ళే అయితే కింద ఒకటి ఉంటే చెప్పండి రా. మీ టీడీపీ ఎక్కడ తప్పు చేసిండ్రా లాస్ట్ టైం అంటే మీరు పాలించారు కదా జగన్ కన్నా ముందు 5 years మీరు చేసిన తప్పేది. చిప్ప పట్టుకొని అడుక్కునేది ఒకటి తక్కువనేది. బీజేపీ ఓపెన్ వయలేషన్ చేస్తున్నా మీరు భరిస్తూ చచ్చుబడి ఉన్నారు. మరి అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది? జగన్ ఇంకా బయటనే ఉన్నాడు కదా. జగన్ బయట ఎందుకు ఉన్నాడు? బీజేపీ ప్రెషర్ వల్ల జగన్ బయట ఉన్నాడు. జగన్ బయట ఉంటే కానీ మీరు అంటే మర్యాదగా ఉండాలని మోదీ జగన్ని బయటనే ఉంచారు. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తే మీరు పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఏం గతి పట్టిస్తున్నారు? ఏం పట్టిస్తున్నారా మీరు? పవన్ కళ్యాణ్ని మెల్లగా కత్తిరిస్తున్నారా లేదా? పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్కి బుర్ర ఉంటే, మెదడు ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేసి మినిస్టర్ పదవి తీసుకోవాలి, డిమోషన్ తీసుకోవాలి. తీసుకుంటే
ఒక 2-3 పోర్ట్ఫోలియోలు పెట్టుకొని ఇండిపెండెంట్గా నడిపేయండి. అప్పుడు టీడీపీ అసలు రంగు బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఎంత వీక్ ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఆయన తప్ప జనసేనలో చూపించగలిగిన ఒక ఎమ్మెల్యే చెప్పండి. ఆ ఏకైక పవన్ కళ్యాణ్ కూడా డీప్రైవేటైజ్ కథర పెడుతున్నాడు, అవునా లేదా? దానిపై విమర్శలు చేయమంటారా? నాకు రోజు చేస్తా, చూద్దామా? మీ క్యారెక్టరే ప్రాబ్లమేటిక్. మీరు మీ సొంత రాష్ట్రాన్నే మీరు సమర్థించుకోలేకపోతున్నారు, దాంట్లో ఉండలేకపోతున్నారు. మీరు పెట్టుబడులు ఎట్లా ఆకర్షిస్తారు? పెట్టుబడిదారులు అడుగుతారు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో ఎందుకు ఉండలేరు అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర పైనే డౌట్ ఉందా అని అడుగుతారు. అప్పుడు మీ జవాబు ఏముంది? చిత్తూరోడు చెన్నైని ట్రస్ట్ చేస్తాడు, అనంతపూరోడు కర్ణాటకని ట్రస్ట్ చేస్తాడు, కర్నూలుడు హైదరాబాద్ని ట్రస్ట్ చేస్తాడు. మరి మిమ్మల్ని ట్రస్ట్ చేసాడు ఎవడని అడిగితే మీ జవాబు ఏముంది? ఉందా జవాబు? నన్ను రెచ్చగొట్టొద్దు, టెక్నికల్గా దెబ్బతీస్తా. నారా లోకేష్ ఇండియా టుడే కాన్క్లేవ్లా డైరెక్ట్ అంటే ఇంకా సిగ్గు లేకుండా ఒప్పేసుకున్నాడు. మా మిస్టేక్ మాదే, మానవ సహజంగా మిస్టేక్. ఏం మిస్టేక్ చేసినాను? ఎందుకు భయపడుతున్నావు? నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు. ఇప్పుడు నువ్వు ఇండియా గవర్నమెంట్ నిలబెట్టే పార్టీ కదా, భయపడొద్దు నువ్వు. లాస్ట్ టైము మోదీకి మేము అర్థం కాలేదు, మాకు మోదీ అర్థం కాలేదు కనుక మేము సయోధ్య కుదరలేదు అని చెప్పు దమ్ముంటే. జగన్ ఎన్ని అక్రమాలు చేసినా 99 కేసులు పెండింగ్ ఉన్నా బయట తిరుగుతుండు. ఎందుకు తిరుగుతుండు? మీ దయ వలన. ద్వారంపూడి బియ్యం అంతా ఎత్తుకపోయిందని పవన్ కళ్యాణ్ మొత్తుకునే, ద్వారంపూడిని పట్టుకోవడానికి అయితే లేదు. ఎందుకు? బలమైన కేసులు ఎందుకు మోపుతలేరు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన కేసు కనుక ద్వారంపూడి ఆయన రాంగ్ ప్రూవ్ కావద్దు, ఆయన ప్రెషర్ ఎప్పుడు పవన్ కళ్యాణ్పై ఉండాలని ఇండైరెక్ట్గా టీడీపీ సపోర్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ బలైపోతుంది. ఇది నిజం కాదా? మొన్న కాఠ్మాండూలో ఆంధ్ర వాళ్ళు ఇరుక్కపోతే పని పాట అంతా వదిలేసి నారా లోకేష్ లైవ్ పెట్టి వాళ్ళని రెస్క్యూ చేసి ఈ డ్రామా అంతా ఎందుకు? కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా కలవకుండా పంపించే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఆ రేషన్ పంచి ఆ అమ్మఒడి అదే దీవెనన్నా గీవెనన్నా అదే వంచి ఈ డ్రామా ఎందుకు చేస్తుంది? అదేమన్నా ప్రాక్టికల్ అనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు నైజం అది కాదు. ఆయన ఒక్కడే ఇట్లా కూర్చొని సపరేట్గా ఎదుకొండో తేలుతుంటాడు. అంటే సామాన్య ప్రజానికంతో కలవడం ఇష్టం లేదు ఆయనకు. రూట్లో ఆయన ప్రాముఖ్యత పోవద్దు, టీడీపీ బతకాలి అంటే తాను తిరగాలి, లోకేష్ డిస్టర్బ్ కావద్దు అంటే తాను గ్రౌండ్లో ఉండాలని రోడ్లో తిరుగుతున్నాడు. ఇది నిజం కాదా? నిజం కాదా? అవునా కాదా? స్టార్ట్ చేయమంటారా నన్ను ఆంధ్ర విశ్లేషణ? మూత్రం పోసుకుంటారు నా కొడుకులారా మీరు. చంద్రబాబు నాయుడు జగన్ ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు రావాలి అని కోరుకున్నా, ఇప్పుడు కూడా వస్తే మంచిదే. కానీ ఆ దత్తకు తీసుకునే విషయం ఏమైంది? బాగా డబ్బు ఉన్నవాడు జనాలను దత్తకు తీసుకోవాలండి. ఎందుకు తీసుకుంటారు? ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ ఎట్లయితుంది? ఎవడో కష్టపడి కోటీశ్వరుడు అయి ఉంటాడు, వాడు 10 మంది 20 మంది నువ్వు రికమెండ్ చేస్తే దత్తకు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? వేరే స్టేట్స్లో అట్లేం లేదు. ఇక్కడ దత్తకు తీసుకున్నది లేదు, అక్కడ పోయి ఉంటా అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అది తప్పు కాదా? తప్పుడని నేను ఒక వీడియో కూడా చేసిన.
ఉన్నాడు. నేను ఏదో రియల్ ఎస్టేట్ అనుకుంటున్నాము మీరు. బిడ్డ మీరు నేను స్టార్ట్ చేసినానంటే మరి ఉంటుంది మీకు. నాకు కూడా చంద్రబాబు నాయుడు రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఎన్నో వీడియోలు చేసినాను. ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పినాను. ఇప్పుడు అట్లా అవుతుంది చూడండి మీరు. మీ నా కొడుకులారా మీరు ఆంధ్రాలో ఉండి ఆంధ్ర ఎక్కడ డెవలప్ అవుతుందిరా అంటే చెప్పే ముఖాలు కాదు మీ. నేను చెప్పిన సిగ్గు తెచ్చుకోండి. నా కాళ్ళ దగ్గర వచ్చి బూట్లు నాకండి నా కొడుకులారా. నాకు ధమ్కియొద్దు. మీ రాష్ట్రం గురించి మీకన్నా నాకు బాగా తెలుసు. చెత్త నా కొడుకు. ఆ లాయక్ లేరనే నేను వీడియోలు చేయను. ఎందుకంటే మీ దగ్గర అంతా గ్రూప్ రాజకీయాలు, కులాలు, చెత్త నా కొడుకులు, చాత కానీ దద్దమ్మలు కనుకనే పారిపోయారు హైదరాబాద్ నుంచి అడ్రస్ లేకుండా. ఆంధ్ర నా కొడుకులు అంటే గుద్ద ముసుకొని వెళ్ళిపోయారు. అల్లకోవడానికి మీసాలు గడ్డాలు పీకడానికి. చెత్త నా కొడుకు. స్టార్ట్ చేయమంటారా మరి? మేము మర్యాదపూర్వకంగా నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మంచి కోరే నేను మాట్లాడినా. ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ కావాలి ఎన్నో వీడియోలు వేసిన. జగన్ పాలన పోవాలని కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి నా చుట్టం కాదు, చంద్రబాబు నాయుడు నా చుట్టం కాదు, పవన్ కళ్యాణ్ అసలే కాదు. బ్లూ ప్రింట్ ఏమంటారా? లోకేష్ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడతా. మీకు చేత కాదేమో కానీ సడన్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క జరిపేసి లోకేష్ కూర్చోబెడితే లోకేష్ మెయింటైన్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని. చూద్దాం. బేకార్ మాటలు మాట్లాడొద్దు నా దగ్గర. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ని హైజాక్ చేసుకొని చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అది సత్తా, అది టాలెంట్. అంతవరకే ఇచ్చారు రేవంత్ రెడ్డి సత్తా, అంతవరకే. అయినాక ఇప్పుడు ఏం చేస్తున్నాడో దానిపై విమర్శలు ఉన్నాయి నావి. రేవంత్ రెడ్డి పార్టీ కానీ పార్టీలో చేరి దాని అధ్యక్షుడై చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయాడు. అది గ్రేట్. నారా లోకేష్ గ్రేట్ కాదు, రేవంత్ రెడ్డి గ్రేట్. ఈ ఒక్క విషయంలో, పరిపాలన విషయంలో జీరో. ఇప్పుడు తెలుస్తుంది కదా, నేను విమర్శిస్తున్నా కదా. నేను హెచ్ఎండిఏ ఆక్షన్స్, ఈ వీడియో బేసిక్లీ హెచ్ఎండిఏ ఆక్షన్ కోసం. నేను మీకు చెప్పిన ఈ తుర్కెం జిల్లా ఇక్కడంతా ఆక్షన్ ఎందుకు పెట్టిండ్రు, దానికి 70,000 ప్రైజ్ పెడితే నేను మొన్న చెప్పిన ఒక హెచ్ఎండి ఆక్షన్ వీడియో చేసిన చూడండి. ఫ్యూచర్ సిటీ కోసం ఇది అండగా ఉంటుందని 70,000 ప్రైజ్ పెట్టిండ్రు తుర్కెం జాల్ హెచ్ఎండిఏ ఆక్షన్లో. బాచుపల్లిలో కూడా 80,000 90,000 పెట్టిండ్రు, 1,20,000 కూడా పెట్టిండ్రు. బాచుపల్లి ఫెయిల్, తుర్కెంజాల్ ఫెయిల్. 12 ప్లాట్లు తుర్కెంజాల్ హెచ్ఎండిఏ ఆక్షన్ పెడితే 2 ప్లాట్లకు ఇంట్రెస్ట్ చూపించారు. 2 ప్లాట్లకు ఓన్లీ ఇంట్రెస్ట్ చూపించారు. బాచుపల్లి డేటా ఇంకా క్లియర్గా లేదు. 70 ప్లాట్లు ఉంటే దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ చూపించిందని కూడా చెప్పడానికి దమ్ము ధైర్యం లేని హెచ్ఎండిఏ. నేను ఈ విషయం ముందే చెప్పినాను లేదా? నా హెచ్ఎండిఏ ఆక్షన్ వీడియో ఉంది చూడండి. నేను ఎంత యాక్యురేట్గా చెప్తాను. మీరేమో నాది రియల్ ఎస్టేట్ అనుకుంటారు. కాదు, పాలిటిక్స్లో కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో నేను వీడియోస్ చేస్తూ చూడండి, ఆస్వాదించండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లుంటుంది కథ అని. నేనేం జర్నలిస్ట్ స్థాయిని కాదు, పైసలు తీసుకొని ఓ 30 సెకండ్స్ వీడియో 1 మినిట్ వీడియో చేయడానికి చూసుకుంటూ చదువుతాడు. దాంట్లో జర్నలిజం ఏముంది బొక్క. దమ్ముంటే ఇట్లా చెప్పాలి, ఈయన తప్పు ఈయన ఒప్పు, ఇట్లా ఒప్పు, ఈ లాజిక్ అని చెప్పాలి. హెచ్ఎండిఏ ఆక్షన్ అయ్యాకన్నా ముందే చెప్పేసిన. అసలు ఇక్కడ తుర్కెంజాల్లో 70 ఎందుకు పెడుతుందంటే 35 కిలోమీటర్స్ ఉంది ఫ్యూచర్ సిటీ తుర్కెంజాల్ నుంచి. అక్కడ 15 ఎవరు తీసుకుంటలేడు. అంటే ఈ బేస్ ప్రైస్ ఇది పెడితే మొత్తం కొంగర్కలా దగ్గర నుంచి ప్రెషర్ పడి ఈజీగా 35 పోతుందని ప్లాన్ చేశారు. అట్రా ఫ్లాప్ అయ్యారు. 12 ప్లాట్లకు 2 ప్లాట్లకి ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఎవడో వీళ్ళ ఏజెంటే ఉంటాడు, వీళ్ళ దాన్ని పెట్టింటారు. అరే ఇది మర్యాద దక్కించాడరా, 12కు 2 ప్లాట్లు కూడా ఆక్షన్కి ఎవడో తీసుకోవడానికి వస్తలేడు. నేను చెప్పినా లేదా, ఫ్యూచర్ సిటీని ప్రైజెస్ని ముందర డ్రైవ్ చేయడానికి 70,000 అని వీళ్ళే తుర్కెంజాల్లో
బిట్వీన్ 30 to 35,000 నడుస్తుంది ప్రాక్టికల్ రేట్. 30 నుంచి 35,000 తుర్కాంజాలో నడుస్తుంది. వీళ్ళు డబల్ చేసి 70,000 పెడితే ఎవడు తీసుకుంటాడు? ఎవడు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏరియా మీరు చూడుకోండి ఎట్లా నవ్వొస్తుంది. మొన్న నేను చూపించిన కదా కొంగరకాల అని ఎట్లుందో, ఆదిబట్ల చూసిన కదా, ఆదిబట్ల కొంగరకాల అని డెవలప్ అయిన రింగ్ రోడ్ మీద ఏరియానే దిక్కుమాలిన అట్లున్నప్పుడు ఇంకా తుర్కాంజాల్లో ఏముంటుంది? 70 లక్షలు 100 గజాలకు పెట్టి ఏం చేస్తాడు ఎవడైనా? అక్కడ రెంట్ కూడా లేదు. ఒక ఇండిపెండెంట్ ఇల్లు కడితే అది 10,000 కూడా పోదు. తుర్కాంజాల్లో 10-12,000 ఇండిపెండెంట్ ఇల్లు పెద్దది కడితే 150 గజాలు కడితే. అక్కడ కోటిన్నర పెట్టి 70 లక్షల ప్లాట్, 100 గజాల ప్లాట్ అనుకో, 70 లక్షలు పెట్టి ప్లాట్ కొని దాంట్లో ఒక 10-15 లక్షలు అంటే ₹1 కోటి అవుతుంది. ₹1 కోటికి 10,000 రెంట్ కూడా రాదు. ఆ ఇంట్రెస్ట్ చూపించిన కూడా వాడు కాంగ్రెస్ కార్యకర్తనో ఎవడో లోకల్ ఏజెంట్ బతిమాలి 10 మంది కలిసి చందా వేసుకొని ఆ ప్లాట్ కొనుక్కొనే ఇది చేస్తుంటారు అంతే. బాజ్పాలికి ఏమైంది? బాజ్పాలి బాగానే ఉంది కదా, బాజ్పాలి అన్నారు కదా, ఏమైంది? 70 ప్లాట్లకు అడ్రస్ లేదు. ఎంత బిడ్ చేసిండ్రో, ఎంత లోపల ఎంతమందితో చేపించిండ్రో ఇది ప్రూఫ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ కోకాపేట్ ఆక్షన్ 101 crores. నేను మొన్న ఎప్పుడో చెప్పిన 101 crores పోయినా అది ఫ్లాప్ అయినట్టే. 3 yearsలో 100 crore per acre. ఈ వల్ల 101 crore వర్క్ ఏంటంటే ఓన్లీ 1% పెరిగినట్టు. అవునా కదా? ఇప్పుడు 110 crores పోయిందంటే ఎవడో వీళ్ళోళ్ళే బతిమాలి కాళ్ళు పడి ఆక్షన్లో పాల్గొనరా, 10 లక్షలు నేనే ఇస్తా, 10 కోట్లు నేనే ఇస్తా, 110 కోట్లకు మీరే వర్కొనరా అని కాళ్ళ వేళ్ళ పడి ఆక్షన్లో పాల్గొనేటట్టు చేసి ఆ మోకిల ఆక్షన్ లాగా 30,000 ఉంటే ₹1,00,000కి దానికి డిపాజిట్ కూడా కట్టకుండా పారిపోయారు. ఇది హైదరాబాద్ రియల్ ముఖ చిత్రం. అర్థమైంది? ఇప్పుడు తుర్కాంజాల్ వాళ్ళ సైట్లో పోతే, హెచ్ఎండిలో పోతే గోల్డ్ మైన్ అంట. అది తుర్కాంజాల్ గోల్డ్ మైన్. నవ్విపోతాడు ఎవడైనా. 7:38 అయిందంటే ఒకటి బార్లు తప్ప ఏం కనిపించవు. హాస్పిటల్ బార్లు ఇంకేం కనిపించేవాడు. చిమ్మ చీకటి ఉంటుంది. అది తుర్కాంజాల్. అక్కడ 70,000 గజమా? అది తుర్కాంజాల్ ప్రాపర్లో కూడా లేదు. మన్నగూడ దగ్గర ఉంది అది ప్లాట్లు. మన్నగూడ ఎక్కడ, తుర్కాంజాల్ ఎక్కడ? అంటే రాంగ్ అడ్రస్ ఇచ్చి మరి హెచ్ఎండి వాళ్ళు యాక్షన్ చేపిస్తారు. మన్నగూడలో ఉన్న ప్లాట్లోనే తుర్కాంజాల్ ఏరియాలో చూపిస్తారు. అంత బద్మాష్ కాదు చూడండి. ఇది రియల్ ఎస్టేట్. నేను చెప్పలే, నేను వీడియోనే వేసిన, బాజాబ్తో వీడియో వేసిన. హెచ్ఎండిఏ కాబోయే యాక్షన్ గతి ఏముంటుందని నేను ముందే వేసిన. ఈ తుర్కాంజాల్ 70,000 ఎందుకు పెట్టింది కూడా ముందే చెప్పేసిన. 70,000 తుర్కాంజాల్ ఉంటే ఇప్పుడు ఆదిపట్లలో ఏం లేదన్నా 60,000 ఉండాలి. అంటే ఫ్యూచర్ సిటీలో ఎంత ఉండాలి? 30,000 ఉండాలి. ఇది వెళ్ళే లెక్క. తుర్కాంజాల్ నుంచి 35 kilometers. +4 37-38 ఉంటుంది లోపల కోర్ ఫ్యూచర్ సిటీ. నేను చెప్పలేదా ముందే? అంతే సింపుల్గా చెప్పేస్తాం మా ఛానల్లో. అంత పెద్ద ఇది లేదు. వెస్ట్ హైదరాబాద్లో ఆక్షన్ అయినప్పుడు చెప్పేసిన, మోకిల ఆక్షన్ అప్పుడు 30,000 ఉన్నది 1 lakh ఎట్లా వెళ్తుంది? సడన్గా డిమాండ్ ఎట్లా వచ్చింది? అక్కడ అపర్ణ ఉంది. అపర్ణ వాళ్ళది పెద్ద వెంచర్స్ ఉన్నాయి. ఆ వెంచర్కి లబ్ధి చేకూరాలని జబర్దస్త్ హెచ్ఎండిఏ మోకిలాల ఆక్షన్. ఇప్పుడు మోకిలాల వాళ్ళ 40% స్టేక్ ఉంది హెచ్ఎండిఏలో. 60% ఆ ల్యాండ్ ఓనర్ అమ్ముకోలేకపోతుండు. ప్లాట్లు తన 60% అమ్ముకోలేకపోతుండు మోకిలాల మళ్ళీ 20,000-25,000 అడుగుతుండ్రు. 1 lakh ఎక్కడ పోయిందో అక్కడ 25-30కి అడుగుతుండ్రు. అప్పుడే ఇంకెప్పుడే ఎంత అడుగుతుండ్రు మనకు తెలియదు. మోకిలా ఎట్లా డెవలప్ అయింది? మోకిలా డెవలప్ అయింది. రాబోయే రోజుల్లో వెస్ట్ హైదరాబాద్ కాదు, నేను చెప్తున్నా కదా, కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్లో మ్యాక్సిమం ఫ్లాట్స్ చెత్త రేట్లో అమ్ముకోవాలి, లేకపోతే ఖాళీగా ఉంటుంది. ఇంత స్పష్టంగా నేను చెప్తున్నా. నేను రియల్ ఎస్టేట్ కాకుండా రాజకీయంగా కూడా నేను జోత్స్యం చెప్తా. నాకు ఇంట్రెస్ట్ లేక చెప్తలేదు. నిన్న లోకేష్ గురించి చెప్పింది 100% కరెక్ట్. సంసారాలు ఎక్కడ చెడుతుంటాయి అక్కడ చెవులు పెట్టి ఇని మరి వాళ్ళకి ఆఫర్లు ఇవ్వడం తప్పు. కర్ణాటక వాళ్ళు అడగండి, ఇంకా గలీజ్ భాషలు తిడతారు.
నీ స్టేట్ గురించి గొప్పలు చెప్పుకో, నీ గురించి గొప్పలు చెప్పుకో, నీ పార్టీ గురించి చెప్పుకో, మీ నాయన గురించి చెప్పుకో, మోదీ గురించి డబ్బా కొట్టుకో, విశాఖ గురించి వివరించు. టోటల్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ కూడా దొరికిందా? కోస్ట్ లైన్ లేదు పెద్దది, అక్కడ పెట్టి ఎందుకు? తప్పేం చేసింది? నెల్లూరు ఏం తప్పు చేసింది? కర్నూలు ఏం తప్పు చేసింది? పశ్చిమ గోదావరి అవన్నీ ఏం తప్పు చేసినాయి? ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, అమరావతి చుట్టుముట్టు, ఖమ్మం బార్డర్ ఏరియా లాజిస్టిక్ హబ్, అది ఖమ్మం బార్డర్ ఏరియా లాజిస్టిక్ హబ్, ఫ్యూచర్ లాజిస్టిక్ హబ్. నేను చెప్తున్నా, లోకేష్ తెలియదేమో పాపం. జాగ్రత్తగా మాట్లాడండి. మాకేం చేత కాదు తెలియదు అనుకోకండి. విమర్శ చేసి ఒక వీడియోలు వేసామంటే మరి అడ్రస్ ఉండదు. మరి ఏదో ఇక మోదీతోని సఖ్యత ఉంది కనుక ఈ మాత్రం నోరు తెరిచి మాట్లాడే ఇది ఉంది. ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చారు? మీ పాలసీకి విరుద్ధం, చంద్రబాబు నాయుడు థాట్ ప్రాసెస్కి విరుద్ధం అది. ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చారు? నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఫ్రీ బస్ ఎందుకు అడిగినరా వాళ్ళు? తెలంగాణలో ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళకి ఆ సెగ ఎక్కడ తగ్గుతుందని అక్కడ కూడా ఫ్రీ బస్. తిరుపతి ఫ్రీ బస్ ఇవ్వండి, కింద నుంచి కొండమాయికి ఫ్రీ బస్ ఒప్పుకుంటాం. ఒక 20% రాయితీ ఇవ్వండి మహిళలకు, 20 to 30% రాయితీ ఇవ్వండి, ఒప్పుకుంటాం. ముసలి ముతుక వాళ్ళకి పాస్లు ఇవ్వండి, ఒప్పుకుంటాం. 70 ఏళ్ళు దాటిన ముసలి ముతుకకు మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం, అర్థమవుతుంది. వికలాంగులకు ఇస్తున్నాం ఫ్రీ బస్, అర్థమవుతుంది. మీకు బుల్లెట్ ట్రైన్ కావాలి, ఎక్కడి నుంచి చేసుకుంటారు బుల్లెట్ ట్రైన్? మీకు ఏకైక బుల్లెట్ ట్రైన్ కావాల్సింది హైదరాబాద్ టు మీ అమరావతికి లేదా విశాఖకు. అది తప్ప మీకు వచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. ఆ వచ్చిపోయేటోళ్ళు కూడా ఎవరు వస్తున్నారంటే చెన్నైకి పోయేటోళ్ళు వయా మీ ఆ కోస్టల్ రైల్వే నుంచి పోతున్నారు. ఆ మెయిన్ హైవే ఉన్నందుకు మీరు బతికిపోయారు, లేకపోతే కుక్కలు కూడా మూత్రం పోయడానికి రావు. చెన్నైకి మీ ద్వారా, మీ స్టేట్ ద్వారా వెళ్ళాలని ట్రాఫిక్ ఉంది తప్ప మీరు చెన్నైకి ఆల్టర్నేట్ రోడ్ తీయండి, మీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎంటర్ గారు. అది మీ దుస్థితి. స్టార్ట్ చేయమంటారా? మీకు 8 ఎయిర్పోర్ట్లు ఎందుకు? ఎవరు దిగుతుండే అక్కడ? స్టార్ట్ చేయమంటారా? పిచ్చి పిచ్చి వ్యవహరించదు. మీ ఆంధ్ర తెలివితేటలు అక్కడనే పెట్టుకోండి, అవి పనికిరామని ప్రూవ్ అయిపోయినాయి. మోదీ అటువంటి వాడు ఒక కాలు పెట్టి ఇట్లా అన్నాడు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మోదీ అంత కఠినంగా వ్యవహరించలేదు. లాస్ట్ టైం మీతో ఎట్లా వ్యవహరించాడు కదా, అట్లా రేవంత్ రెడ్డిని కూడా అట్లా అంటలేడు మోదీ. అంటే మీ స్థాయి ఏమో లాస్ట్ టైం మీరు తెలుసుకోండి. ఒక కాంగ్రెస్ పార్టీని గెలకడానికి మోదీ వస్తలేడు అంటే రేవంత్ గట్టిగా ఉన్నాడా, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఎంత వీక్ ఉన్నాడో మీరే విమర్శించుకోండి, మీటింగ్ పెట్టుకోండి. గెలకకండి, జాగ్రత్త. మీ ఆంధ్రాలోకి అంత సత్తా లేదు కనుకనే అంత పెద్ద రాష్ట్రం, సస్యశ్యామల రాష్ట్రాన్ని మెయింటైన్ చేయలేకపోతుండ్రు. మీ లూపాల్స్ మీకే తెలియదు, మీ గ్రేట్నెస్ మీకే తెలియదు. ఎందుకంటే మీరంతా వలస పక్షులు కనుక మీకు మాట్లాడే అసలే హక్కు లేదు. కనుక ప్రతి ఒక్కటి మన ఛానల్లో లాజిక్ ఉంటే కానీ విమర్శించాలి. ప్రతి అడ్డమైన దాంట్లో నేను గెలికాను. లోకేష్ 100% తప్పు చేసి ఉన్నాడు. పెట్టుబడులను ఆకర్షించే విధానం అది కానే కాదు. ఎట్లా ఆకర్షించవచ్చో అది నన్ను అడగండి, చెప్తా. మీరు అంత జీనియస్లు ఏం కాదు. చంద్రబాబు నాయుడు జీనియస్, మీరే డబ్బా కొట్టుకుంటారు అంతే. చంద్రబాబు నాయుడు జీనియస్ కాదు, లోకేష్ జీనియస్ అసలే కాదు. ఎర్రన్నాయుడు కొడుకు టాలెంటెడ్ పర్సన్, ఎర్రన్నాయుడు కొడుకు టాలెంటెడ్ పర్సన్. ఇది నేను ఒప్పుకుంటున్నాను, గర్వంగా చెప్తాను. జబర్దస్త్ డెవలప్ అయ్యాడు రామ్మోహన్ నాయుడు, ఎక్సలెంట్ మనిషి అంటే అట్లా ఉండాలి. అది ఒక లీడర్ యొక్క థింగ్. ఢిల్లీలో పోయి మాట్లాడే సత్తా ఎర్రన్నాయుడు కొడుకుకు ఒకటిగా ఉంది. రామ్మోహన్ నాయుడు కరెక్ట్ టీడీపీ లీడర్. ఇంకేమన్నా ఉందా? కావాలా ఇంకేమన్నా?
ఒకడు ఒక్కసారి గ్రేట్ అయితే ఇంకా వాడు పర్మనెంట్ గ్రేటా? వాడు అన్నీ ఏం చేసినా గ్రేటే. అక్కడ ఏం అక్రమాలు జరిగినా గ్రేటే. అమరావతి చుట్టుముట్టు మీరు భూములు తీసుకొని దందా చేసినా గ్రేటే. నెక్స్ట్ నేను వేస్తా ఆంధ్ర రియల్ ఎస్టేట్ పై నా విశ్లేషణ వేస్తా. అప్పుడు చూడండి మీకు మజా ఎట్లుంటుందో. కొడుకల్లారా, చాలా డీసెంట్గా నేను చెప్తా, లాజికల్గా నేను మాట్లాడతా. ఆంధ్ర ఎట్లా డెవలప్ కావాలని ఎన్నో వీడియోస్ ఇస్తున్నాను. మీ ఆంధ్ర నా కొడుకుల కన్నా నాకే అవగాహన ఎక్కువ ఉంది. సిగ్గుపడండి. బే ఆఫ్ బెంగాల్ పెద్దగా ఉంది, పోయి పడండి దాంట్లో. చాతగాని సన్నాసులు, భాష రాని సన్నాసులు. వేరే భాష వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి రావాలంటే దానికి అర్హత ఉండాలి. హైదరాబాద్ లాగా, తెలంగాణ ప్రజల్లా ఉండాలి. అన్నీ ఉన్నట్టు శని ఉన్నట్టు భాష రాదు, పాడు రాదు, ఇంగ్లీష్ రాదు. ఫారెన్ పెట్టుబడులు వచ్చి మంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి కియా మోటార్ పెడితేనే వాడికి 100 చెరువులు నీళ్ళు తాపించారు. వాడిని ఎందుకురా నాయన నేను వెళ్ళిపోతా అనే స్టేజ్కి వచ్చేసాడు. దయచేసి ఛానల్ని విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నమస్కారం.